శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మా నమస్సుమాంజలు. వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండాన్ని ప్రవచించుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యొక్క యాగకార్య రక్షణ దీక్షలై ఆయన వెంట వెళ్ళి రాక్షస సంహారం గావించి యాగ సమాప్తి తర్వాత మిథిలా నగరం వైపు పయనిస్తూ సాగారు. ఇక్కడ నుంచి అహల్య వృత్తాంతాన్ని ఈ భాగంలో మనం చెప్పుకుందాం. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు సహితులై మిథిలా నగరం వైపు సాగుతున్నారు. సాయంత్రానికి సోమభద్రా నదీ తీరం చేరి అక్కడ సాయం సంధ్య ఉపాసించి విశ్రమించారు. విశ్వామిత్రుడు వారికి తమ వంశ వృత్తాంతం వివరించాడు. మరునాడు ఉషఃకాలంలో విద్యుత్ కర్మలు నిర్వర్తించి ప్రయాణం ప్రారంభించారు. విశ్వామిత్రుడు ఎన్నెన్నో కథలు చెప్తుంటే మార్గాయాసం తెలియకుండా వారిని నడక సాగిస్తూ ఉన్నారు. మిథిలా నగరానికి అల్లంత దూరంలో ఉన్న అడవిలో ప్రవేశించగానే రాముడు, మహర్షి, ఈ అడవి ఏంటి ఇంత నిర్జీవంగా ప్రశాంత రమణీయంగా ఉంది? ఆశ్రమంలో ఎవరు ఉంటున్న జాడ కనిపించదు, ఏమిటి దీని కథ అని కుతూహలంగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. మహాతపస్సంపన్నుడైన మహర్షి ఆశ్రమ పరిసరాల్లోకి ఎవరు కన్నెత్తి చూడలేకపోయేవారు. ఆయన పత్ని అహల్య. వారు ఉభయులు తపోదీక్షలో ఉంటున్న రోజుల్లో ఎంతో అందగత్తె అహల్య. దేవేంద్రుడు ఆమెపై మనసు పడ్డాడు. ఒకనాడు తెల్లవారుజామున ఆశ్రమంలో మహర్షి లేని సమయంలో మునివేషధారి అయి వచ్చాడు. అహల్య భోగర్దనై వారు ఋతుకాలం వరకు నిరీక్షిస్తూ ఉన్నారు కనుక నా వాంఛను తిరస్కరించకు అని అర్థించాడు. వచ్చినవాడు ముని కాదని తెలిసి కూడా అహల్య దేవేంద్రుడంతటి వాడే తన మీద వ్యామోహంతో వచ్చాడని ఉప్పొంగి అతనితోటి సమాగమనానికి అంగీకరించింది. శయ్యాసుఖం అనుభవించిన అనంతరం, ఓ సురేశ్వర, నాకు చాలా తృప్తి కలిగినది. నువ్వు వెంటనే వెళ్ళిపో. మహర్షి వచ్చే వేళ అవుతున్నది, త్వరగా వెళ్ళు. అది మనిద్దరికీ శ్రేయస్కరం అన్నది. దీనికి దేవేంద్రుడు, నేను కూడా సంతుష్టిని అయ్యాను. వచ్చిన దారినే వెళుతున్నాను అని పర్ణశాల దాటుతుండగా రానే వచ్చాడు గౌతముడు. వచ్చిన మహర్షికి జరిగినదంతా అవగతమైనది. అగ్నిహోత్ర సదృశ్యకాంతుల్లో ఉన్న గౌతముడు, ఓరి దుర్మతి, కపట వేషంలో అకృత్యానికి తలపడ్డ నువ్వు విఫలుడం అవుతావు అని శపించి ఉత్తర క్షణంలో దేవేంద్రుడికి అండహీనుడయ్యాడు. ఎప్పుడైతే గౌతముడు శపించాడో ఆయన అండాలన్నీ నశించాయంట. ఇక ఎందుకు పనికిరాని వాడైపోయాడు, విఫలుడైపోయాడు. అలానే ఆశ్రమంలోకి ప్రవేశించి, ఓసి బుద్ధిహీనురాల, నువ్వు చేసిన అకార్యానికి ప్రాయశ్చిత్తంగా గాలినే ఆహారంగా ఈ బూడిదలో పడి ఉండు. ఏ ప్రాణి కంటపడకుండా ఇలా ప్రాయశ్చిత్తం చేసుకో. రఘువంశీయుడైన పుణ్యాత్ముడు ఈ ఆశ్రమంలో కాలు పెట్టిన క్షణంలో నువ్వు పవిత్రురాలి అవుతావు. ఆ రాఘవుడికి ఆతిథ్యం ఇచ్చి మహాలోభ దూరురాలివై నన్ను సమీపించు అని ఆయన ఆశ్రమం వదిలి వెళ్ళాడు అని విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సహితులై ఆశ్రమంలో అడుగుపెట్టారు. ధూమవృత్తమైన అగ్నిశిఖవలే, తుషారాజ దీపమైన చంద్రప్రభ వలె, వీటిలో ప్రతిబింబించే సూర్యబింబం వలె అహల్య మీద రాముని దృష్టి పడింది. అంతే, అహల్య పూర్వరూపంలో లేచి నిలబడింది. రామలక్ష్మణులిద్దరూ ఆ ఋషిపత్నికి పాదంకు నమస్కరించారు.
ఆవిడ వారిద్దరినీ లేవనెత్తి స్వస్థాన చిత్తుల్ని చేసి అర్ఘ్యపాదములు అర్పించి అతిథి పూజ జరిపించింది. ఆ సమయంలో ప్రకృతి పులకించింది, పూలవాన కురిసింది. అదే సమయానికి గౌతమ మహర్షి కూడా అక్కడికి విచ్చేసి రామలక్ష్మణులతో విశ్వామిత్రుడిని ఆదరించి అహల్యాసహితుడై తపోమయ దాంపత్య జీవన దీక్షుడయ్యాడు. అహల్యకి పూర్వరూపం లభించిందంట. ఎప్పుడైతే రాముని యొక్క నీడ అహల్య రాయిగా ఉన్న అహల్య మీద పడిందో ఆమె పూర్వరూపం దాల్చింది. ఎప్పుడైతే ఋషిపత్నిని చూశారో రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆమె పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వచనాన్ని పొందారు. ఆమె కూడా వీళ్ళిద్దరినీ పూజించి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉండగా గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చాడంట. ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆ పత్నిని స్వీకరించి తిరిగి వారి తపోదీక్షలో లీనమయ్యారు. ఈ విధంగా జరిగిన తర్వాత విశ్వామిత్రుడు మిథిల వైపు అడుగు వేశాడు. రామలక్ష్మణులు ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మిథిలానికి సమీపంలో ఋషివాటికి చేరినట్టు వార్త అందిన క్షణంలోనే జనకుడు తన కుల పురోహితుడైన శతానందునితో పెళ్లి అతిథి పూజ జరిపి మహర్షి ఆశీర్వచనాలు పొందారు. నీ దేవత సదృశులుగా ఉన్న ఈ రాకుమారులు ఎవరు అని అడిగారు. విశ్వామిత్రుడు, విదేహాధిపతి వీరు దాశరథులు రామలక్ష్మణులు. మా సిద్ధాశ్రమంలో అశాంతి కలిగించే రాక్షసుల్ని సంహరించి గౌతమ ఆశ్రమంలో అహల్యని ఉద్ధరించారు. అహల్య గౌతమం మళ్ళీ తపోదీక్షంలో ఉన్నారు. ప్రస్తుతం వీరు శివధనుష్యుని చూడటానికి కుతూహలంగా వచ్చారు అన్నాడు. ఎప్పుడైతే శతానందుడికి తన తల్లి అహల్య శాప విముక్తిరాలైందని విన్నాడో ఎంతో సంతోషం కలిగింది. కొన్ని క్షణాలు శతానందుడు విశ్వామిత్రుడిని విడవకుండా తన తల్లి యోగక్షేమాలు అడిగి రాముని వైపు తిరిగి ఈ విధంగా చెప్పాడు. ఓ రఘువంశదీపమా, నువ్వు అదృష్టవంతుడివయ్యా. విశ్వామిత్రుడి రక్షణ వల్ల ఈ విశ్వామిత్రుడు ఎంతటి వాడో ఎరుగుదువా? ఆ కథ వినాలని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే చెప్తాను. బ్రహ్మపిత్రుడు కుషుడు, ఆయన కుమారుడు కుశనాభుడు పుత్రకామేష్టి చేసి గాదిని కన్నాడు. గాధేయుడే ఈ మహర్షి. గాది అనంతరం ఈయన సింహాసనం అధిష్ఠించి ప్రజల్ని కన్నబిడ్డల వలె పాలించాడు. ఆ రోజుల్లో ఒకనాడు వేటకి వెళ్ళి అక్కడ సర్వప్రాణకోటి ఆహ్లాదం కలిగించే ఆశ్రమంలో వశిష్ఠుల్ని దర్శించాడు. వచ్చిన చక్రవర్తికి అర్ఘ్యపాదాలు ఇచ్చి కుశల ప్రశ్నలు వేశాడు మహర్షి వశిష్ఠుడు. అనంతరం విశ్వామిత్రునికి ఆయన పరివారానికి ఆతిథ్యం ఇవ్వడానికి సంకల్పించాడు. రాజపరివారం నదీ స్నానానికి వెళ్ళింది. వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్న గోవు శబల దగ్గరికి వెళ్ళి మహారాజుకి వారి పరివారానికి ఉచిత రీతిన ఆతిథ్యం సమర్పించాలి అన్నాడు. విశ్వామిత్రుడికి ఆయన సేనా పరివారానికి పంచభక్షాలు విందు జరిగింది. అందరూ తృప్తిగా భుజించి లేచారు. శబల శక్తి విశ్వామిత్రుడు మనస్సును హరించగా, మహర్షి, మీ అతిథి మర్యాదలు మాకు సంతృప్తినిచ్చాయి. మీ ధేనువు ప్రభావం మాకెంతో ఆశ్చర్యం కలిగించింది. మీకు తెలుసు కదా, ప్రభువులు రత్నహారాలని ఎంతో ఇష్టపడతారని. కనుక ఈ గోరత్నాన్ని మాకు అప్పగించి పరిహారంగా 1,00,000 గోవులను తీసుకోండి అన్నాడు. వశిష్ఠుడు, మహారాజా, 1,00,00,000 గోవులు ఇచ్చినా శబల్ని వదలలేను. నా జీవయాత్రకి ఈ జేనువే పరమాధారం. నా సర్వస్వము ఈ గోవే. దీనిని విడిచి నేను క్షణం ఉండలేను అన్నాడు. శతవిధాలా ప్రయత్నించాడు విశ్వామిత్రుడు. సహస్ర విధాలా తన అనంగీకారాన్ని తెలిపాడు వశిష్ఠుడు. శబల్ని బంధించి తీసుకునడమన్నాడు విశ్వామిత్రుడు సైన్యంతో. సైన్యం సమీపించబోగా శబల తన యజమాని చేరి, స్వామి, నన్ను విడిచిపెడుతున్నారా అని అడిగింది. శబల, నేను విడుస్తానా? అధికార మద గర్వంతో మహారాజు నిన్ను తీసుకుపోతున్నాడు. నేనేం చేయగలను అన్నాడు మహర్షి. శబల ఈ విధంగా పలుకుతోంది. క్షాత్రం కంటే బ్రాహ్మ్యం బలిష్టమైనది.
బ్రహ్మబలాన్ని మించిన బలం లేదని మీరు ఎరుగుతున్నారు కదా. దానితో మీరు విశ్వామిత్రుడిని నిరోధించడానికి అంగీకరించకపోతే నాకు ఆజ్ఞ ఇవ్వండి, నన్ను నేను రక్షించుకుంటాను అంది. మహర్షి అంగీకారం తెలపడంతో శబల తన శరీరం నుండి వేల లక్షల సంఖ్యలో వనచర సైనికుల్ని ప్రభావించి విశ్వామిత్రుడి సేనని నిహతం చేస్తున్నది. విశ్వామిత్రుడు సైనికులందరూ తన శస్త్రాలతో సంహరిస్తున్నాడు. శబల మళ్ళీ సృష్టిస్తున్నది. విశ్వామిత్రుని సైన్యం పూర్తిగా నేలకూలింది. మిగిలిన ఒకే ఒక్క కుమారునితో విశ్వామిత్రుడు వెనుదిరిగాడు. శబల సృష్టించే ఆ సైన్యంతో, ఆమె సృష్టించే అస్త్రశస్త్రాలతో విశ్వామిత్రుడి యొక్క సైన్యం మొత్తం కూడా నశించిందంట. ఇక ఆయనకు ఒక కుమారుడు, ఆయన మాత్రమే మిగిలారు. ఇదంతా చూసినాడు విశ్వామిత్రుడు, ఇక మనం ఇక్కడ గెలవలేమని తెలిసి తన కుమారుణ్ణి తీసుకొని తన రాజ్యానికి ఎగాడు. కొడుకుని సింహాసనం ఎక్కించి హిమపర్వతం భూమికి పోయి తపోదీక్ష వహించాడు విశ్వామిత్రుడు. మహాదేవుడు ప్రసన్నుడు కాగా ధనుర్వేదం సాంగోపాంగ అనుగ్రహించమన్నాడు. పరమశివుడు దరహాసంతో అస్త్రవిద్య రహస్యాలన్నీ అనుగ్రహించాడు. ఆ దర్పంతో వశిష్ఠుణ్ణి సమీపించి ఆగ్నేయాది అస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. ప్రతి అస్త్రాన్ని భస్మం చేస్తున్నాడు వశిష్ఠుడు. ఓ దుష్టుడా, కన్నబిడ్డలా చూసుకుంటున్న ఆశ్రమాన్ని సర్వనాశనం చేశావు. నిన్ను కలికరించలేను. నీ వెంట క్రూరుడు భూమి మీద ఉండకూడదు. నీ వంటి క్రూరుడిగా ఇక్కడ ఉండకూడదు. నువ్వు దాన్ని చక్కగా ఎంతో తల్లిలాగా చూసుకుంటున్న నా ఆశ్రమాన్ని మొత్తం నాశనం చేస్తావా అని చెప్పేసి కోపించాడు వశిష్ఠుడు. అని బ్రహ్మదండం పైకెత్తాడు. వరుణ, రౌద్ర, ఇంద్ర, మానవ, మహాన, స్వపన, శాంతాపన, జృంభన, పైశాచ, కాలచక్రాద అస్త్రాలు ప్రయోగించాడు విశ్వామిత్రుడు. అన్నీ బ్రహ్మదండ ఛాయల్లో పరస్థలు అవుతున్నాయి. విశ్వామిత్రుడికి బ్రహ్మబలం అవగతమైనది. తన క్షేత్రాన్ని అస్త్ర శక్తిని నిందించుకుంటూ దక్షిణ దిశగా పోయి తపోదీక్ష వహించాడు విశ్వామిత్రుడు. 1000 సంవత్సరాలు గడిచాయి. ప్రజాపతి ప్రత్యక్షమై, విశ్వామిత్ర, నువ్వు రాజఋషి అయ్యావన్నాడు. ఇంతకాలం తపస్సు చేసింది రాజఋషి కావడానికే అని మళ్ళీ తపోదీక్ష వహించాడు విశ్వామిత్రుడు. ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకుడు సశరీరంగా స్వర్గలోకంలోకి వెళ్ళాలని యజ్ఞం తలపెట్టాడు. కులగురువులు వశిష్ఠుని అర్థించాడు. ఆయన అందుకు అంగీకరించలేదు. ఆయన కుమారుల్ని ప్రార్థించాడు. వాళ్ళు తిరస్కరించారు. ఇవన్నీ తెలిసి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పడదని తెలుసుకున్నటువంటి త్రిశంకు పోయి విశ్వామిత్రుడిని అర్థించాడు. ఆయన అంగీకరించి విప్రశ్రేష్ఠులందరినీ ఆహ్వానించాడు. ఆయన కుమారులతో వశిష్ఠుడు, ఆయన కుమారులు తప్ప మిగిలిన వాళ్ళందరూ యజ్ఞానికి వచ్చారు. యజ్ఞం ఆరంభమైంది. హవిర్భాగాలు స్వీకరించడానికి దేవతల్ని ఆహ్వానించాడు. ఒక్కరూ కూడా రాలేదు. దానితో విశ్వామిత్రుడు కోపితుడై స్రవం ఎత్తిపెట్టి త్రిశంకు, నా తపోబలంతో నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అన్నాడు. త్రిశంకు స్వర్గాభిముఖంగా వస్తుండడం చూసి దేవేంద్రుడు, తుచ్చుడా, గురుధిక్కారం చేసిన నీకు స్వర్గ ప్రవేశార్హత లేదు అనగా త్రిశంకు నేలకూలుతున్నాడు. విశ్వామిత్ర మహర్షి ఆక్రోషంతో, వెంటనే విశ్వామిత్రుడు అక్కడ ఆగు, నీకోసం మరో స్వర్గం సృష్టిస్తాను అన్నాడు. అని గ్రహ నక్షత్ర మండలాలని కల్పించి దేవేంద్రుని నాశనానికి సంకల్పించగా మహర్షులందరూ ముక్తకంఠంతో అప్రయత్నం నుండి విరమింపజేశారు. ఎప్పుడైతే ఈయనకి కోపం వచ్చిందో, దేవేంద్రుడినే నాశనం చేస్తాను, నీకోసం మరో స్వర్గాన్ని సృష్టిస్తాను అని చెప్పి స్వర్గాన్ని సృష్టించిపోయాడు. అలాగే దేవేంద్రుడిని కూడా నాశనం చేయబోగా అక్కడున్న మిగిలిన ఋషులందరూ వారించారు విశ్వామిత్రుడిని. వారించి ఆయన ప్రయత్నాన్ని విరమింపజేశారంట. అయితే నేను సృష్టించిన స్వర్గం అలానే ఉంటుంది, త్రిశంకు అక్కడే ఉంటాడన్నాడు విశ్వామిత్రుడు. మహర్షులందరూ అంగీకరించారు. తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. క్రోధంకారంగా తపస్సు భంగమైనందున చింతిస్తూ విశ్వామిత్రుడు పశ్చిమ దిశగా వెళ్ళి తపోదీక్ష వహించాడు. చూసారా, ఆయన ఏ పున్న పట్టుబడితే వదిలేవాడు కాదంట విశ్వామిత్రుడు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నాడు. తన కోపం వల్లే తన శక్తినంతా నశించబోయాను. మళ్ళీ నేను తపోదీక్షకు వెళ్తే తప్ప ఇప్పటి వరకు చేసిందంతా పోయి మంచిగా మళ్ళీ
తిరిగి సంపాదించుకోగలను అని చెప్పి దక్షిణ దిశగా వెళ్ళి పశ్చిమ దిశగా వెళ్ళి మళ్ళీ తపోదీక్ష వహించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తపోదీక్షకి భయకంపితుడయ్యాడు. దేవేంద్రుడు మేనకను పంపాడు. మేనక సౌందర్యవంచితుడైన విశ్వామిత్రుడు శృంగార తపస్సులో శకుంతల పుట్టింది. అప్పటికి విశ్వామిత్రుడు జ్ఞాననేత్రం తెరుచుకున్నది. మళ్ళీ తపస్సు ప్రారంభించగా దేవేంద్రుడు రంభను పంపాడు. కామాన్ని జయించిన క్రోధాన్ని వీడిన విశ్వామిత్రుడు రంభని రాయిని కమ్మని శపించాడు. మరో పర్వతం మీద తపస్సు ప్రారంభించాడు. ఆ తీవ్ర తపస్సుకు సంతుష్టుడైన ప్రజాపతి ప్రత్యక్షమై బ్రహ్మర్షి అని సంబోధించిన విశ్వామిత్రుడికి తృప్తి పొందలేదు. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి బ్రహ్మర్షి అని ముమ్మారు పిలవడంతో ఈయన ఆనంద తరంగ స్వంతుడై తన తపస్సును విరమించాడు. చూసారా, ఆయన పట్టిన పట్టు వదిలేవాడు కాదు. బ్రహ్మయే వచ్చి నిన్ను బ్రహ్మర్షి అని పిలిచినా కూడా ఆయన ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా తపస్సు అలాగే కొనసాగిస్తూ ఉన్నాడంటే. ఎప్పుడైతే వశిష్ఠుడు వచ్చి ముమ్మారు బ్రహ్మర్షి అని పిలిస్తే కానీ ఆయన అహం చల్లారలేదు. అప్పుడు కానీ ఆయన తపస్సుని ఆపలేదు. అది ఈ మహాత్ముని కథ అని శతానందుడు వివరించాడు. శతానందునితో వచ్చిన జనక మహారాజు మహర్షిని రామలక్ష్మణుల్ని మిథిలకు తోడుకొని పోయారు. విశ్వామిత్రుడితో జనక మహారాజు ఈ విధంగా చెప్పాడు. స్వామి, మా జానకిని మీరు ఎరుగుదురు కదా. శ్రీరాముడు చూస్తానన్నటువంటి శివధనుస్సుని ఆమె చేతితోటి అలాగ నెట్టేసి దాని కింద బంతిని తీసుకున్నది. అటువంటి ఆమెకి సరైన వరుడు ఎవరైతే ఉంటారో ఆ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడిని ఆమెకిచ్చి వివాహం జరిపించాలని మేము నిర్ణయించాం. వీరిరువురు కూడా రాజపుత్రులే కనుక ఆ శివధనస్సు దర్శనం చేసుకోవటమే కాదు, ఒక మారు ప్రయత్నించి సఫలీకృతులైతే మా జానకిని వరించవచ్చు అని చెప్పేసి జనక మహారాజు విశ్వామిత్రుడికి చెప్పాడు. విశ్వామిత్రుడు కూడా అందుకు అంగీకరించి తప్పకుండా అలాగే జరిపిద్దామని చెప్పేసి జనక మహారాజుకు మాట ఇచ్చాడు. అనుకున్న విధంగానే రామలక్ష్మణులకి శివధనస్సు దర్శనం కోసం ఏర్పాట్లు చేశాడు జనక మహారాజు. 5,000 మంది యోధులు శివధనస్సుని ఉంచి ఉన్న పేటికని సభాభవనంలోనికి కొనివచ్చారు. విశ్వామిత్రుడు రాముణ్ణి లేపి వెళ్ళి చూసిరా అని చెప్పాడు. శ్రీరాముడు వెళ్ళి ఆ పెట్టెపైన ఉన్నటువంటి మూతని తెరిచి శివధనస్సుని చూశాడు. విశ్వామిత్రుడికి నమస్కరించి ఆ శివధనస్సుని పట్టుకొని లేపాడు. సునాయాసంగా పైకి లేచింది ఆ శివధనస్సు. ఇంతకు పూర్వం శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికే సీతనిస్తానని చెప్పేసి జనక మహారాజు స్వయంవరం ప్రకటించాడు. ఎంతోమంది మహారాజులు ప్రయత్నించి విఫలమయ్యారు. అందరూ విఫలమైన ఆ శివధనస్సుని సునాయాసంగా రాముడు లేవనెత్తడంతో ఎంతో సంతోషించాడు విశ్వామిత్రుడు. ఎత్తిన బాణాన్ని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించాడు శ్రీరామచంద్రుడు. బాణానికి ఉన్న నారిని పైకెత్తుతుండగా ఆ బరువుకి ఆ శివధనస్సు పెడపెడపటమంటూ 2 రొక్కలయ్యింది. అది చూస్తూనే అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సీతాదేవి వరమాలను తీసుకొచ్చి శ్రీరాముడి మెడలో వేసి ఆయన్ని వరించింది. ఇది చూసిన జనక మహారాజు ఎంతో సంతుష్టుడై విశ్వామిత్రుడిని ప్రార్థించి వారి కళ్యాణం జరిపించవలసిందిగా కోరాడు. విశ్వామిత్రుడు కూడా ఈ వార్తని దశరథ మహారాజుకి చేర్చి వారందరినీ మిథిలా నగరానికి విచ్చేయమని చెప్పి సీతా కళ్యాణాన్ని మిథిలా నగరంలో వైభవయుతంగా జరిపించారు. జనక మహారాజు సమిత సత్కారాలు
సముచిత సత్కారాలు జరిపించాడు. దశరథుడు సంతుష్టుడై కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు. రథాలు సాగుతుండగా ఆ మహారాజుకి దుశ్శకునాలు గోచరించాయి. పక్షులు ఆర్తస్వరాలు, మృగాలు అప్రదక్షిణలు, తీవ్ర వేగంతో ప్రభంజనం. ఇవి చూసి దశరథుడు తన కులగురువుల్ని చేరి కారణం అడగగా ఆయన ప్రభు, దుశ్శకునాలతో శుభసూచనలు కనిపిస్తున్నాయి కనుక ఏదో మహావిపత్తు రాబోయి వైదొలుగుతుంది, మీరేం భయపడనవసరం లేదు అంటుండగా అంతలోనే పర్వత శిఖరోత్తంగా దేహంతో, భస్మపూరిత గౌరదేహంతో, బుద్ధ జటాజుట మండిత శిరస్సుతో, కాలాగ్ని జ్వాల సదృశ్యంతో, నిప్పులు జిమ్ముతూ వదనంతో, పరశుతో, ఒక వైష్ణవ ధనస్సు పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు భార్గవరాముడు. తన రాక కారణంగా రేగిన సుడినాగిల్ని నిరోధిస్తూ త్రిపురాసుర సంహార దీక్షితుడు ఉన్న పినాకి పానికి వల్లే నిలిచాడు భార్గవరాముడు. తన తండ్రిని వధించిన కార్తవీర్యార్జును మీద క్రోధంతో సర్వరాజలోకాన్ని పరాభూతం చేశాడు. మళ్ళీ ఈయనకు క్రోధం కలిగించింది ఎవరు అని వశిష్ఠులు అర్ఘ్యపాద్యాలతో ఆయనకు ఎదురెళ్ళి రాముని చేత అర్చింపజేశారు. ఆయన అతిథి సత్కారాలు పొంది, దాశరథి, నీ పరాక్రమం శివధనస్సుని భిన్నం చేయగలిగినందంట విని నీ పరాక్రమం పరీక్ష కొరకు మరో ధనస్సును తెచ్చాను, ఇదిగో దీన్ని సంధించు. బాణం దొరికితే నీ వంటి పరాక్రమంతో యుద్ధం చేయాలని ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే దశరథుడు విషాదభరిత హృదయుడై చేతులు జోడించి, ఓ భార్గవవంశీయుడా, క్షత్రియ జాతి మీద నీ క్రోధం తగ్గిందని విన్నానే. విప్రశ్రేష్ఠ, మహాతపస్వి, నిన్ను శరణవేడుతున్నాను. నా కుమారులతో యుద్ధం మొదలుపెట్టకు. శస్త్రం చేతి పట్టనని దేవేంద్రునికి వాగ్దానం చేశావు. భార్గవులు ఆడిన మాట తప్పుతారా? సర్వభూమండలాన్ని కశ్యప ప్రజాపతికి దారపోసి మహేంద్రగిరి మీద తపోదీక్షలో ఉన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నన్ను కనికరించి నా బహిప్రాణమైన రాముణ్ణి విడవయ్యా అని దీనంగా పలుకుతున్నా వినకుండా జమదాగ్నుడయ్యాడు భార్గవరాముడు. ఓ రామ, ఇవి 2 దివ్యధనువులు. ఒకటి త్రిపురాంతకుడికి, మరొకటి గరాంతకుడికి ఇచ్చాడు విశ్వకర్మ. అందులో శివధనస్సు నీ చేతిలో విరిగింది. ఇది వైష్ణవ ధనస్సు. శివధనస్సు దేవరాజు నుంచి జనకుని ఇంట ఉన్నది. ఇది మా తాత బుచుకుల వారి నుంచి మాకు వచ్చినది. దీనితో సర్వక్షత్ర మండలాన్ని నిర్జించేసి ప్రశాంతంగా మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్నాను. నాకు శివచాప భంగ వార్త తెలిసింది, వచ్చాను. ఇదిగో ఈ ధనస్సు చేబూని శిరసాందానం చెయ్యవయ్యా. చెయ్యగలిగితే నీ వీరత్వాన్ని మెచ్చి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, ఓ బ్రాహ్మణ విదుడా, మీ పితృభక్తికి చాలా సంతోషంగా ఉంది, అందుకు వందనం చేస్తున్నాను. అయితే నా క్షేత్రాన్ని పరిహసిస్తే సహించను. నా పరాక్రమం చూడాలనుకున్నది తమ వాంఛ అంటూ జమదాగ్ని చేతుల ముందు ధనువు అందుకొని అల్లెత్రాడు బిగించాడు. అశగం తొడిగి, ఇప్పుడు చెప్పండి, మీరు విప్రులు, మా గురువులు విశ్వామిత్రులు, బంధుకోటిలో వారు మీరు కనుక అమోఘమైన ఈ శరాన్ని మీ మీద ప్రయోగించడం లేదు. అయితే శస్త్రం సంధించాక లక్ష్యభేదనం చెయ్యాలి. చెప్పండి, తపఫలం ఆర్జించిన మీ పుణ్యలోకాలను కొట్టనా, మీ గమనశక్తిని నిరోధించనా అన్నాడు. వైష్ణవ ధనువుతో మహా చైతన్య స్రవంతిల రాముడొక్క ప్రక్క మహోన్నత నాగాకృతిలో జడస్వరూపుడై పరశురాముడి వంక సర్వభూతకోటికి ఆ దృశ్యం ఆనందామృత వర్షం అయింది. ఎప్పుడైతే రాముడు ఆ వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టాడో ఒక్కసారిగా ఆయనకి మహోన్నత రూపంలో కనిపించాడంట భార్గవరాముడికి శ్రీరాముడు. భార్గవరామ, చెప్పు, ఒక్కసారి అస్త్రం సంధించిన తర్వాత దాన్ని విడవకుండా ఉండకూడదు. కానీ నువ్వు చూసావా, విశ్వామిత్రుడు, మా గురువు అయిన విశ్వామిత్రుడు యొక్క వంశస్థుడు అయ్యావు. అందువల్ల నీ మీద నేను అస్త్రం సంధించలేను.
కనుక నీ పుణ్యలోకాలని కొట్టనా, నువ్వు ఆర్జించిన తపఫలాన్ని కొట్టనా, లేక నీ గమనశక్తిని నిరోధించనా అని అడిగాడు. దానికి భార్గవరాముడు ఈ విధంగా పలికాడు: రామచంద్ర, ఈ భూమండలాన్నింటినీ కశ్యపులకు దారపోసిన కారణంగా నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కనుక నా గమనశక్తిని చిన్నం చేయు. నేను మనోవేగంతో మహేంద్రాద్రికి వెళుతున్నాను. నా పుణ్యలాకాలని కొట్టేయి, మళ్ళీ సాధించుకుంటాను. వైష్ణవ ధనువుతో నిన్ను చూస్తుంటే సాక్షాత్ నారాయణ స్వరూపంలా ఉన్నావు. ఇటువంటి నీ చేత పరాజయం నాకు ఆనందదాయకం. వదిలే ఈ బాణాన్ని, నేను వెళ్తున్నాను అంటూనే కదిలాడు భార్గవరాముడు ఈ విధంగా పలికాడు: రామచంద్ర, ఈ భూమండలాన్నంతా కశ్యపులకి దారపోసిన కారణంగా నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కనుక నా గమనశక్తిని చిన్నం చేయకు. నేను మనోవేగంతో మహేంద్రగిరికి వెళ్తున్నాను. నా పుణ్యలోకాలని కొట్టి మళ్ళీ సాధించుకుంటాను. వైష్ణవ ధనుసుతో నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నారాయణ స్వరూపంలా ఉన్నావు. ఇటువంటి నీ చేత పరాజయం నాకెంతో ఆనందదాయకం. వదిలే ఈ బాణాన్ని, నేను వెళ్తున్నాను అన్నాడు. అంటూనే కదిలాడు భార్గవరాముడు. ఆయన వెనుదిరుగుతుండగా రాముడు యొక్క రామబాణం ధనుర్విముక్తమైనది. అప్పటికి దాశరథుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. ఏమైందో ఏమీ తెలియదు అప్పటిదాకా దాశరథుడికి. దశరథ మహారాజు మూర్తి నుండి తేరుకున్నాక రథాలన్నీ అయోధ్యోముఖంగా సాగుతున్నాయి. ఇక్కడతో బాలకాండ సమాప్తమైనది. మరొక అధ్యాయంలో అయోధ్యకాండని మొదలు పెట్టుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి. శ్రీరామాయ నమః. శ్రీరామ లక్ష్మణ సమేత సీతా లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్తదేవతానుగ్రహకటాక్షిద్రస్సు. శ్రీదేవతాభ్యం సమస్తదేవతాభ్యో నమః.